ఈరోజు మనము కాకరకాయ కారం నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ఇదైతే నా ఫేవరెట్ మా అమ్మగారి వంట అనమాట. చాలా 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 ఇష్టమైనది నాకు. సో, ఫస్ట్ అయితే మనము కాకరకాయలని చక్రాల్లాగా కోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను కాకరకాయల పైన పొట్టంతా కొంచెం ముందే గీకేసుకున్నానండి. ఎందుకంటే నాకు ఆ పొట్టంతా ఇదిగా వస్తదని. అండ్ దాంట్లో మనం పసుపు అండ్ గళ్ళుప్పు వేసుకొని గళ్ళుప్పు మాత్రమే వాడాలి. రాక్ సాల్ట్ కూడా అని అంటారు దీన్ని. సో, ఈ 2 కలిపి దాన్ని కాకరకాయని కాసేపు బాగా మనము పిసకాలనమాట. ఎందుకంటే దాంట్లోని ఆ వగరు, ఆ చేదు, ఆ పసరు అదంతా రావాలి. సో, దానికి చేతికి మాత్రం చాలా పనే పడుతుంది దీనివల్ల. సో, దీనికి చాలా సేపు మీరు మర్దన చెయ్యాలి. చూడండి ఇలా పసరు అంతా వస్తదనమాట. ఈ పసరు యాక్చువల్‌గా షుగర్ పేషెంట్స్ కూడా తాగుతారు. తాగితే చాలా మంచిది. సో, ఇలా మొత్తం మనకి జ్యూస్ వచ్చేదాకా దాన్ని బాగా పిండి, అప్పుడు నీళ్ళ కింద ఈ మొత్తం పెట్టి వాటర్ తోటి బాగా కడుక్కోవాలి. సో, దీంట్లో ఏంటంటే మనకి ఇది పోయే వరకి చాలా సార్లు కడగాలి. అంటే కనీసం ఒక 4-5 టైమ్స్. ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకు 2-3 టైమ్స్ చూపించాను. బట్ నేను కనీసం ఒక 6 సార్లన్నా కడుగుంటాను. సో, ఎందుకంటే దాంట్లో మొత్తం మీకు వాటర్ క్లియర్ అయిపోవాలన్నమాట. ఈ పసుపు, ఉప్పు ఏదైతే ఉందో ఆ పసరు ఆ కలర్ అంతా పోయి మనకి ఓన్లీ క్లియర్ కొంచెం కాకరకాయలు ముక్కలు చక్కగా కనిపించేటట్టుగా వాటర్ పోసినా కూడా కనిపించేటట్టుగా ఉంటే అప్పుడు అది మనకి క్లియర్ అయినట్టు అనమాట. దానికి అదే బండగుర్తు అంతే. ఇప్పుడు చూసారా కొద్దిగా క్లియర్ వాటర్లో కొంచెం మనకు కనిపిస్తుంది కదా. సో, ఇప్పుడు దీన్ని మనము కాకరకాయలని దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకా మంచిగా పిండేసుకొని ఒక ప్లేట్లో అంతా పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని మొత్తం అన్నీ అలాగే పిండేసుకొని పక్కన పెట్టాలి. సో, ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 10 వరకు ఎల్లుల్లి రెబ్బలు తీసుకొని మంచిగా దంచి దాన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకుందాము. కాకరకాయ కారానికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో, టెన్షన్ తీసుకోకుండా కొంచెం నూనె ఎక్కువగానే వేయండి. అండ్ ఇందులో కొంచెం ఇంగువ, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, పసుపు, కొంచెం ఉప్పు, ఇవి మనం కొంచెం దూరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదు, పోపు గుర్తుపెట్టుకోండి. ఇలా ఉన్నప్పుడే ఈ పక్కన పెట్టుకున్న కాకరకాయనంతా ఇందులో వేసేసేయాలి. ఎందుకంటే మనం కాకరకాయ చాలాసేపు వేయించాలండి. దీనికి చాలా టైం పడుతుంది. సో, దీన్ని సిమ్లోనే వేయించుకోవాలన్నప్పుడు మనం పోపు ముందుగానే బాగా వేయించేస్తే ఏమవుతుందంటే ఇలా వేగినప్పుడు పోపు అంతా మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ కారానికి. వేరే కాకరకాయ కారం కదా అందుకని. సో, ఇప్పుడు దీన్ని కూడా ఇంకా అలా వేయించుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు లాస్ట్ వరకు వచ్చేసరికి కాకరకాయ, పోపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఏది ఎక్కువ వేగకుండా అన్నీ సరి సమానంగా ఉంటాయి. సో, నాకైతే దీంతో పాటు కాంబినేషన్ పాలకూర పప్పు అంటే చాలా చాలా ఇష్టము. మనం దీన్ని పప్పుచారుతోటి, తాలింపప్పుతోటి, దేంతో అయినా తింటే చాలా బాగుంటుంది. ఉట్టిగా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా అదిరిపోతుంది. ఇదే కాక